మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వతే నమః. ఓం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామినే నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ, కంచి కామకోటి 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవిత చరిత్రలోని సంఘటనలను పారాయణ చేసుకుందాము. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర సరస్వతీం ప్రణమామి ముదాన్వహం. పెరియవా శరణం. ఒకనాడు స్వామివారి వద్దకు వచ్చి ఒక భక్తుడు తన సందేహాన్ని స్వామివారితో ఇలా విన్నవించుకున్నాడు. స్వామి, గురువులలో కొందరు దొంగ గురువులుంటారు, వారిని ఎలా తెలుసుకోవాలి అని అడిగి అంజలి ఘటించి నిలుచున్నాడు. స్వామివారు కోపగించుకోలేదు. స్వామివారు అతనితో ఇలా అన్నాడు: నువ్వు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన స్వర్గానికి నిచ్చెనలు అనే పుస్తకాన్ని చదువు అని చెప్పి అతనిని పంపించివేశారు. అతనికి ఆ పుస్తకం ఎక్కడా దొరకక చివరికి విజయవాడ వచ్చి విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి వారిని ఆ పుస్తకం కావాలని అడిగారు. పుస్తకాలు అయిపోయాయి, తిరిగి ముద్రణ వేయాలి అని చెప్పారు. అయ్యో ఎలా! మహాస్వామివారు నన్ను మీరు రాసిన స్వర్గానికి నిచ్చెనలు పుస్తకం చదవమన్నారు, ఇప్పుడు ఎలా అని అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారికి సంభ్రమాశ్చర్యాలతో కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. తరువాయి ముద్రణకు ఒక కాపీ ఉంచుకున్నాను అని చెప్పి ఆ పుస్తకాన్ని అతనికి ఇచ్చారు. అంటే స్వామివారు ఆ పుస్తకాన్ని చదివారా? కాదు. ఆ పుస్తకంలో ఏమి వ్రాసి ఉందో ఆ విషయం సందేహం అడిగిన వ్యక్తికి సమాధానపరుస్తుందని స్వామివారి జ్ఞానదృష్టికి తెలుసు. వచ్చిన వారి సందేహాలు తీర్చడంలో వీరు ఎప్పుడూ విసుగు చెందేవారు కాదు. వీరి వద్దకు అనునిత్యం కళాకారులు, పండితులు, సాహితీవేత్తలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, రాజకీయవేత్తలు, వివిధ మత పెద్దలు, సంఘ సంస్కర్తలు, సామాజిక ఉద్యమ నేతలు, మహారాజులు, మహారాణులు, జమీందారులు, చక్రవర్తులు, విదేశీ ప్రముఖులు, దేశ విదేశ ప్రభుత్వాధికారులు, ఇలా అనేక వర్గాల వారు వచ్చి స్వామివారిని కలుసుకొని వారి సలహాలు, ఆశీస్సులు తీసుకొని వెళ్తుండేవారు. అందరినీ ఆయన ఒకటే కోరేవారు: మీరందరూ నా వద్దకు అనేక కానుకలు తీసుకువస్తున్నారు, పుష్ప ఫలాదులు, ధనాదులు తెస్తున్నారు. వీటిలో వేటిని నేను కోరుకోవడం లేదు. మీరందరూ రోజులో 2 నిమిషాలు నాకివ్వండి. ఆ 2 నిమిషాలు నిశ్చలమైన భక్తితో పరమేశ్వరుడిని ధ్యానించండి. అదే నాకు అత్యంత ప్రీతికరమైన కానుక. దినమంతా మీ కార్యకలాపాలతో గడుపుతారు. అందులో 2 నిమిషాలు ఈ బీద సన్యాసికి దానమివ్వలేరా? నాకు కావలసింది ఇంతే అని చెప్పేవారు. ఒకనాడు వీరు ఆయన జన్మించిన ఊరు విల్లిపురం దగ్గర ఉన్న వడమాంబలం వెళ్ళి ఆ ఊరులోని ఒక పొలంలోకి వెళ్ళి, ఈ పొలం ఎవరిది అని అడిగారు. నడిచే దైవమైన స్వామివారు నా పొలంలోకి వచ్చి ఈ పొలం ఎవరిది అని అడుగుతున్నారు అని ఆశ్చర్యపోయి తన పొలానికి స్వామివారు వచ్చారని సంతోషించిన ఆ పొలం యజమాని స్వామివారి వద్దకు వచ్చి నమస్కరించి, స్వామి, ఈ పొలం నాదే అని అన్నాడు. ఈ భాగం మఠానికి ఇస్తావా అని స్వామివారు ఆ రైతును అడిగారు. స్వామి, ఈ భాగం ఏమిటి? పొలంలో పండిన పంట అంతా ప్రతి సంవత్సరం మఠానికి సమర్పించుకుంటా అని అన్నాడు. నాకు పంట కోసం కాదు, మా పీఠాన్ని అధిరోహించిన మహాపురుషులైన జగద్గురువులు 59వ పీఠాధిపతి ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామివారు రుద్రపాఠానికి భాష్యం చెప్పడంలో అగ్రగణ్యులు. అటువంటి స్వామివారు ఈ భూమిలో సమాధి స్థితిలో ఉన్నారు. అందుకని పీఠానికి ఈ భూమిని అడుగుతున్నాను అని అన్నారు స్వామివారు. ఆ రైతు తెల్లబోయి, ఈ విషయం నేను ఎప్పుడూ వినలేదు, నా పూర్వీకులు కూడా ఎప్పుడూ అనుకోలేదు అని అన్నాడు. స్వామి నవ్వి పక్కకు తిరిగి పక్కనున్న సాంబమూర్తి శాస్త్రి గారితో ఇలా అన్నారు: ఇక్కడ మీరు గుణపాలు పారలతో తవ్వవద్దు,
అందరూ స్నానం చేసి సంధ్యావందనం చేసి పాలు నీళ్లు తీసుకుని వచ్చి ఈ భూమిని పాలు నీళ్లతో తడిపి చేతితో మట్టి తీయండి అని చెప్పారు. వారు అలాగే మట్టిని తడిపి చేతితో తీస్తున్నారు. కొంచెం లోతు వెళ్ళేసరికి శాస్త్రిగారికి ఏదో తగిలి స్థాణువులా అయిపోయాడు. స్వామివారు తన కమండలంలో నీటిని శాస్త్రిగారిపై చల్లి మట్టిని తొలగించి చూడగా లోపల ఆత్మబోధేంద్ర స్వాముల వారు మునులకు రుద్రపాఠం చెబుతూ కనిపించారు. ఆ స్వామివారు తనని మట్టితో కప్పివేయమని చేతితో సైగ చేశారు. మహాస్వామివారు యథావిధిగా మట్టిని సర్ది పైన శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అందరూ మహాస్వామివారి మహిమను పొగుడుతూ వెళ్ళిపోయారు. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర.